ఒకరోజు నోబితా ఇంటి ముందు పాత మ్యాప్ కనిపించింది. ఆ మ్యాప్లో జెయింట్ సునియో మాయా కోట అని రాసి ఉంది. నోబితా భయపడుతూ డోరేమాన్ను పిలిచాడు. డోరేమాన్ తన మ్యాజిక్ ఫ్లయింగ్ డోర్ తీసి కోటకు వెళ్లాలని చెప్పాడు. నోబితా ఆనందంతో ఎగిరిపోయాడు. వాళ్లు కోటకు వెళ్లే మార్గంలో ఒక భయంకరమైన మాయా అడవిలోకి వెళ్లారు. చెట్లు మాట్లాడుతున్నాయి. ఆ జెయింట్ పెద్ద కత్తితో వచ్చాడు. ఈ కోటలోకి ఎవరూ రారు అని అరిచాడు. సునియో కోటలో రాజుగా నటిస్తున్నాడు. అతను అందరినీ మోసం చేస్తున్నాడు. నోబితా ఒక రహస్య గదిలో ప్రకాశించే మాయా రత్నాన్ని కనుగొన్నాడు. ఆ రత్నాన్ని తాకగానే ఒక భారీ రోబోట్ డ్రాగన్ బయటకు వచ్చింది. డోరేమాన్ తన టైమ్ స్టాప్ వాచ్ ఉపయోగించి డ్రాగన్ను ఆపేశాడు. షిజుకా కోటలో బంధించబడి ఉంది. నోబితా ఆమెను రక్షించాడు. సునియో అసలు కోటలోని మాయా శక్తికి బానిసైపోయాడని అందరికీ తెలిసింది. మాయా కోట ఒక్కసారిగా కూలిపోవడం ప్రారంభమైంది. అందరూ బయటకు పరుగెత్తారు. సునియో తన తప్పును ఒప్పుకొని అందరితో స్నేహంగా మారాడు. డోరేమాన్ మరియు నోబితా ఇంటికి తిరిగి వచ్చారు. స్నేహం ఉంటే ఏ మాయనైనా జయించగలం అని డోరేమాన్ చెప్పాడు.